హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూసారా బతుకమ్మ డెకరేషన్ ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా ఎలా అలంకరించుకోవాలి అనే ఫుల్ వీడియో ఇప్పుడు చూద్దాం. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, టుడే చాలా ఈజీగా బతుకమ్మని ఎలా అలంకరించుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అన్న పద్ధతిని ఈజీ వేలో చూద్దాం. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు, ఫుల్గా చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అన్నది ఎండ్ దాకా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ మీరు ఇలాగే చేసుకోండి, చాలా శుభం జరుగుతుంది. నేను ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చివరి దాకా చూడండి. ముందుగా ఇటువంటి ప్లేట్ ఒకటి తీసుకోవాలి. తర్వాత దారాన్ని ఇలా పూల దారాన్ని 4 పోగులుగా తీసుకోవాలండి. 4 పోగులుగా తీసుకోవాలి. 4 పోగులు తీసుకొని ఇక్కడ కట్ చేసి సెంటర్లో ముడి వేయాలి. సెంటర్లో ముడి వేసి ఇలా పెట్టాలి. తర్వాత ఇలాంటి సెక్షనే ఇంకొకటి తీసుకొని దీన్ని కూడా సెంటర్లో దీనికి ముడివేసి ఇలా ముడివేసి 4 భాగాలు వచ్చేలాగా, అంటే 4 వైపులా మనకి గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా 4 వైపులా మనకి గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలా గ్రిప్ బేస్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆకులు అనేది మనం దీని మీద పేర్చుకోవాలి. ఫస్ట్ సెక్షన్, ఫస్ట్ లేయర్ అనేది ఆకులను మనం ఇలా పేర్చుకోవాలి. ఇలా మొత్తం ఆకులని పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత కొంచెమంత పసుపు, అలాగే కొంచెం కుంకుమ సెంటర్లో వేయాలండి, తప్పకుండా వేయాలి. తర్వాత నెక్స్ట్ మనం ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇలా ఉన్నాయి కదా, నెక్స్ట్ ఫ్లవర్స్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కలర్ ఒకలాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకుంటూ లేయర్గా పెట్టాలండి. రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. మొత్తం అన్నీ కింద సెక్షన్ వరకు ఒకటే కలర్స్ ఉండేలాగా చూసుకోండి. మొత్తం ఇలా పెట్టేసి ఒకే కలర్స్ ఉండేలాగా మ్యాక్సిమం చూసుకోండి. ఓకే, మనం ఒక లేయర్ పెట్టేసాం. ఇప్పుడు ఈ సెంటర్లో కొన్ని ఆకులతో కవర్ చేసుకోవాలి. తరువాత నెక్స్ట్ లేయర్ రోజా పూలు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవాలి. అన్నీ ఒకే కాంబినేషన్ అయితే మనకి లుక్ బాగుండదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అదే వేలో మనం డెకరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకుంటూ గుర్తుంచుకోండి, నీట్గా ఓపిక్గా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి. ఈ లేయర్ అయిపోయింది. దీని మధ్యలో కూడా
ఆకులు అనేది మనకి గ్రిప్ కోసం, అంటే పడిపోకుండా గ్రిప్ కోసం. తర్వాత నెక్స్ట్ లేయర్ మళ్ళీ కూడాను వేరే ఫ్లవర్స్తో ఒకసారి ఒక కలర్ కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ రెడ్ ఫ్లవర్స్ అనేది తీసుకుంటాం. సో ఇట్లా ఇవి కూడా సేమ్ వే రౌండ్గా పెట్టుకోవాలి. సేమ్ వేలో రౌండ్గా వచ్చేలాగా ఇందాకైతే మనం ఎలా ప్రిపేర్ చేసామో అదే విధంగా ఇవి కూడా రౌండ్గా పెట్టుకోవాలి. ఓకే, ఫర్దర్ లేయర్ మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా అయింది. ఇప్పుడు కొంచెం ఆకులు గ్రిప్కి వేసుకుంటాం సెంటర్లో. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే కలర్ తీసుకునేసి ఇవి కూడా ఒక్కసారి పేర్చుకుంటాం. ఇట్లా మన దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్తో మనం ఎంత వరకు చేయగలమో అంత అందంగా తయారు చేసుకోవచ్చండి. కానీ గుర్తుపెట్టుకోండి, వీటికి మెయిన్ ఏంటంటే కాడలు ఉండాలి. కాడలు ఉంటే మనకి గ్రిప్ బాగుంటుంది. కాడలు లేవు అంటే గ్రిప్ పెట్టడం కొంచెం, నిలబడడం కొంచెం కష్టం అవుతాయి. కాడలు బాగుండేటివి చూసుకోండి. తీసుకునేటప్పుడే మీరు కాడలు బాగా ఉండేలాగా చూసి తీసుకోండి. మనకి దేవుడికి పెట్టేది కదా, బాగా భక్తి శ్రద్ధలతో చేయాలి ఇలాగనమాట. సో ఇట్లా పెట్టాక నెక్స్ట్ మనం సెంటర్లో మళ్ళీ అవి ఊడకుండా మళ్ళీ అంటే గ్రిప్ కోసం మళ్ళీ కూడా సెంటర్లో కొంచెం అంత ఆకులు వేస్తాం. సెంటర్లో మళ్ళీ ఆకులు వేసి మళ్ళీ పైన డెకరేషన్కి వేరే లేయర్ తీసుకుంటాము. ఈ లేయర్స్ తీసేటప్పుడే మనకి కాడలు లేవు అంటే అవి కొంచెం పడిపోతూ ఉంటాయి. అందుకని ఎక్కువ కాడలు ఉన్నట్టయితే ఈజీగా ఉంటుంది, గ్రిప్ బాగుంటుంది. సో ఎక్కువ కాడలు ఉన్నటివి తీసుకోండి. ఇప్పుడు బతుకమ్మ పెట్టేటప్పుడు మనం ఎన్ని కలర్ కాంబినేషన్స్ పెట్టుకుంటే అంత అందంగా ఉంటుందండి. లేదు మన దగ్గర 2-3 రకాలే ఉన్నాయి అన్నప్పటికీ కూడా వాటిల్ని ఒకసారి ఒక కాంబినేషన్ పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. చాలా చాలా అందంగా బతుకమ్మని మనం డెకరేట్ చేసుకోవచ్చు. సరే, మధ్యలో మనకి లేయర్ కూడా అయిపోయింది. మధ్యలో ఇంకొకసారి ఆకులలో పెట్టుకొనేసి మళ్ళీ పైన ఇంకొక లేయర్ వేరే ఫ్లవర్స్ మళ్ళీ పెడతాం. వేరే ఫ్లవర్స్ పెట్టుకుంటాం. ఇలా మనకి హైట్ వచ్చేలాగా చూసుకోవాలండి. రౌండ్గా ఉండాలి, అలాగే హైట్ వచ్చేలాగా ఉండాలి, చూసేదానికి చాలా అందంగా ఉండాలి. ఇలా మనం అమర్చుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా ఉండాలి, అమర్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకసారి పెట్టిన ఫ్లవర్స్ మళ్ళీ రాకుండా వేరే వేరే మార్చుకుంటూ వెళ్ళాలి. ఒక లేయర్ ఒకటి సేమ్ ఫ్లవర్స్ అయినా ఒక లేయర్ రెడ్, ఒక లేయర్ ఎల్లో అట్లా మార్చుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ గ్రిప్ కోసం కొన్ని ఆకులు పెడతాము గ్రిప్ కోసం. దీని మీద మళ్ళీ ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెడతాం. దీని మీద మళ్ళీ మనం ఇప్పుడు ఫ్లవర్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా లేయర్స్గా మొత్తము అమర్చుకోవాలి. ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇలా లేయర్స్గా అమర్చుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, ఇవి రౌండ్గానే రావాలి. రౌండ్గా వచ్చేదానికి నిదానంగా మనం చేయాలి. సో దీనికి మధ్యలో గ్రిప్పుగా కొంచెం ఆకులు వేసి ఫైనల్గా పైన మనం ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది. కిందవి కాకుండా పైన వరకు మనం ఒక డిఫరెంట్ ఫ్లవర్స్, కిందంతా ఒకలాగా పెట్టిన పైన వరకు మనం కొంచెం లుక్ అనేది చేంజ్ అవ్వాలంటే పైన ఫ్లవర్స్ అనేది ఖచ్చితంగా మార్చాలి. ఇప్పుడు మనం ఏదైతే థ్రెడ్ కింద పెట్టుకున్నామో దాన్ని ముడి వేసుకుందాం. చూసారా బతుకమ్మ ఎంత అందంగా ఉందో, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ అనేది ముడి వేసుకుందాం. ఇప్పుడు మనం థ్రెడ్ ముడి వేసుకుందామండి. ఇటు సైడ్ లేయర్ ఒకటి, ఇటు సైడ్ లేయర్ ఒకటి తీసుకొని ఫ్లవర్స్లోంచి ముడి వేసి, అంటే గ్రిప్ కోసం మనం ఏదైతే చేసామో కదలకుండా ఉండేందుకు మనకి థ్రెడ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రాస్ ఏదైతే ఉన్నాయో అవి కట్ చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా కదలకుండా ఉండేందుకు మనం ఈ ఫ్లవర్స్ మధ్యలో కొనిచ్చి ముడి వేయండి. కనబడకుండా ఉంటాయి, లుక్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకేనండి, చూసారా మన బతుకమ్మ ఎంత అందంగా ఉందో. చూసేదానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. చూసారా ఎంత అందంగా ఉందో, చూసేదానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అంతవరకు బాయ్.